ఏంటి ప్రాబ్లం? సార్ నా పేరు వనజ. ఓకే. నేను సినిమాలకు ఫైనాన్స్ చేస్తుంటాను. ఈయన గారి పేరు గిల్లంకొట్టు గిరీష్. ఈయనకి నేను ఇప్పటి వరకు 5 కోట్లు అప్పుగా ఇచ్చాను. 5 కోట్లు సింగిల్ పేమెంటా? లేదండి, అప్పుడప్పుడు తీసుకుంటా ఉంటాడు, ఇస్తా ఉంటాడు. ఓకే. ఇప్పటి వరకు మొత్తం ఇంట్రెస్ట్ తో కలిసి 7.5 కోట్లు అయింది. 7.5 కోట్లు. ఎప్పుడు అడిగినా ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను అంటాడు, కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఇంతవరకు. గట్టిగా అడిగితే నేను చెబుతా అన్నకి, అన్న మనం డబ్బులు తీసుకున్న మాట వాస్తవేనన్నా. ఆ అమ్మ దొడ్డెళ్ళాలే, అడిగినప్పుడల్లా ఇచ్చేది, మన చేతిలో ఉన్నప్పుడల్లా మనం ఇచ్చేవాళ్ళం. అది 2-3 ఏళ్ళ పట్టుకొస్తే మన పరిస్థితి తారుమారైందన్న. 2-3 ఏళ్ల వరకు ఒక స్టేట్ మినిస్టర్ గారు మనకి ఫైనాన్స్ మన ఫిలింలకి, మీ మినిస్టర్ మీకు ఫైనాన్స్ చేసి సినిమాలు తీస్తున్నాడు. మనం బినామీ. చెప్పు తర్వాత. మన చేతిలో 2-3 ప్రాజెక్టులు పెద్దవి ఉన్నాయన్న. మహేష్ బాబు, వెంకటేష్ బాబు, నాగార్జున, చాలా పెద్ద పెద్ద హీరోలతో ఉన్నామన్న. పైసలు టైట్ అయినాయి, అందుకోసం అని చెప్పాలని అడిగిన కాడ దగ్గర అందిపుచ్చున్నట్టుగా మనం డబ్బులు తీసుకుంటూ వచ్చామన్న. అందుమూలన లాభాలు వస్తే ఇచ్చేస్తానన్న. ఏంటి అంటే లాభాలు రాకపోతే ఇవ్వగా మాట్లాడుతున్నావు? ఏమన్నానన్నా, నేను ఇస్తానంటున్నా, లాభాలు వస్తే ఇస్తానంటున్నా నేను. అదే ప్రోనోట్లు చెక్లు రాశారన్నా. ఎందుకమ్మా కావాల్సిన కాగితాలు మీరు సొంతకాలు తీసుకున్నారు, చెక్కులు ప్రోనోట్లు అన్ని ఇచ్చేస్తానన్నా, ఇచ్చేస్తా. ఏంటి చెక్కులకి ప్రోనోట్లకి డబ్బులు వస్తాయా? కోర్టు ఫీజులను లాయర్ ఫీజులు దండకు తప్పితే. అమ్మో ఏంటమ్మో, కొడతారా కొట్టండి. సిగ్గులేని విధవా, ఏం మాట్లాడుతున్నావు? నిన్న ఫిలిప్ నగర్ లో కుక్కను కొట్టినట్టు రోడ్డు మీద పడేసి కొట్టారు కదా, అయినా కూడా సిగ్గురాలేదా? ఏమ్మా ఏందో ఆడ కూతురు అని చూస్తుంటే ఏమన్నా రెచ్చిపోతున్నావే, నాకు దిక్కరాగిందంటే. డబ్బు తీస్తే కొడితే సరిపోద్దా? కుక్కను కొట్టినట్టు కొడుతున్నారు అన్న. నువ్వు తిట్టు, నేను బా